ఖమ్మం జిల్లా రణస్థల మండలంలో గంజాయి పట్టుబడింది. పరిసర ప్రాంతాల యువతకు సప్లై చేస్తుండగా 11 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుండి 4 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపైన శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళ దగ్గర సుమారు 2.5 కేజీలు గంజాయి ఇచ్చేసి జరిగింది. బ్యాగుల్లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నేను మళ్ళా మన బీర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి ఆ కాలుగడ్డ కోట్ల A1 ముద్ద ఇచ్చినటువంటి నేర ఉదాహరణ ప్రకారంగా అక్కడ ఒక 5 పట్టుకోవడం జరిగింది. తగిన వాళ్ళు కూడా గంజాయి కోసం వచ్చి వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హ్యాండ్ మార్చుకుని చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1 కేజీ 200 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము యువకులకు కానీ తల్లిదండ్రులకు కానీ మా విజ్ఞప్తి ఒకటి, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి అనేది యువతకు మేము చెప్తున్నాం. ఏదో టెంపరీ వచ్చి ఎవరో చెప్పినటువంటి సలహాలు ఆలకించి మీకు బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎటువంటి ఎవరితో తిరుగుతున్నారో కొద్దిగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మేము బంగారు భవిష్యత్తు రేపటి నుంచి